V6 న్యూస్ జిల్లా రిపోర్ట్కు స్వాగతం. ప్రస్తుతం మనం రాజన్న జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో ఉన్నాం. సిరిసిల్ల అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది నేత కార్మికులు. తమ కళా నైపుణ్యం ద్వారా తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన ఘనత ఇక్కడి చేనేత కార్మికులకు దక్కుతుంది. ఈ జిల్లాలో పోలీస్ శాఖ పరంగా మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి? బేసికల్లీ మనం చూసుకుంటే మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఏదైతే ఫామ్ అయిందో, దిస్ ఇస్ ద మోస్ట్ కాంపాక్ట్ స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్. మన దగ్గర కేవలం 13 మండలాలు మాత్రమే ఉన్నాయి, అంటే 13 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. నాకు ఛాలెంజెస్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. మెయిన్లీ ఫర్ ది డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల వీ హ్యావ్ 4 అజెండాస్ ఆన్ అవర్ మైండ్. నెంబర్ 1 ఈజ్ లా అండ్ ఆర్డర్. ఇది బేసిక్ వర్క్ మాది. దిస్ ఈజ్ అవర్ బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. దిస్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్ ప్రాపర్లీ అండ్ ఎఫిషియెంట్లీ. ఆఫ్టర్ దాట్ మనం చూసుకుంటే ట్రాఫిక్ అనేది కొంచెం వేములవాడ సిరిసిల్ల ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మనకు కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా మనకు సిరిసిల్లకు కానీ వేములవాడకు కానీ ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ ఫామ్ అయింది, కొంచెం ఫోర్స్ వచ్చింది డిస్ట్రిక్ట్లోకి. సో వీ వుడ్ లైక్ టు కాన్సన్ట్రేట్ మెయిన్లీ ఆన్ ది ట్రాఫిక్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ హియర్. మనకి వేములవాడ రాజన్నగారి సన్నిధికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. యూజువల్లీ ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వేములవాడ సిరిసిల్ల కనెక్ట్ చేసి అది కూడా చాలా ఇరుగ్గా ఉంటుంది. సో అలాంగ్ విత్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీ వుడ్ లైక్ టు కాన్సన్ట్రేట్ మెయిన్లీ ఆన్ ది ట్రాఫిక్ ఇష్యూ అండ్ ది అదర్ 2 issues which we would like to see to are crime control. Crime control ante basically investigations, any patrolling, any type of crime prevention, ఇవన్నీ కూడా క్రైమ్ కంట్రోల్ కేటగిరీలోకి వస్తాయి. సో క్రైమ్ కంట్రోల్ అనేది చూసుకుంటే మనం సిరిసిల్ల టౌన్ పిఎస్ అండ్ వేములవాడ టౌన్ పిఎస్లో కొంచెం క్రైమ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి. దీని మీద మేము శ్రద్ధ పెట్టదలుచుకున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక స్పెషలైజ్డ్గా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనేది కొంచెం మొదలు పెట్టబోతున్నాం మేము. బేసికలీ వేములవాడను ఉద్దేశించి ఇది మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఒక భక్తుని పట్టుకొని తోసేస్తే దైవ సన్నిధికి వచ్చాడు, అతను ఏమి అల్లరి చేయడానికి రాలేదు, ఏదో వాళ్ళని పంపించే విధానం ఒకటి ఉంటుంది. కాబట్టి దిస్ ట్రైనింగ్ నీడ్స్ టు బి గివెన్ టు ద ఫోర్స్. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ పోలీసింగ్ ఫర్ పిల్గ్రిమ్ ఓరియంటెడ్ వేములవాడ, దీన్ని మేము ప్రవేశపెట్టాలనుకుంటున్నాం క్రౌడ్ కంట్రోల్ కోసం. బేసికలీ వీ హ్యావ్ వెరీ స్మాల్ మోటో ఫర్ ది డిస్ట్రిక్ట్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చాలామంది చెప్పుకుంటున్నాం మనం. వాట్ ఈస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ బేసికల్లీ? ఎందుకంటే ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ వాట్ ఈస్ ఫ్రెండ్లీ పోలీసింగ్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నేను ఎప్పుడు నమ్ముతానంటే, ఒక కంప్లైనెంట్ కానీ ఒక విక్టిమ్ కానీ ఎవరికైనా ఏదైనా బాధ కలిగినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు భయం లేకుండా పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యి ఒక కంప్లైంట్ ఇవ్వగలరా, ఎస్ఐని కలవగలరా? ఇప్పుడు మీరున్నారు, మీరు ఆ సిచ్యువేషన్ తీసుకొస్తారా? భయం లేకుండా మీకు డైరెక్ట్గా మీకు నేరుగా వాళ్ళ సమస్యలు చెప్పుకునే సిచ్యువేషన్ తీసుకొస్తారా? ఎగ్జాక్ట్లీ. ఒక మనిషి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలంటే తోడు తెచ్చుకుంటారు. తోడు దేనికి? పోలీస్ స్టేషన్ రావడానికి. పక్కింటి వాళ్ళనో, ఇంట్లో పెద్దవాళ్ళనో, లేకపోతే ఇన్స్పెక్టర్కో ఎస్ఐకో తెలిసిన వాళ్ళనో తోడు తెచ్చుకుంటారు పోలీస్ స్టేషన్కి. ఇది చాలాసార్లు చూశాను నేను. ఆ అవసరం రావద్దు. ఒక కామన్ మ్యాన్ స్టేషన్కి రావడానికి జంకొద్దు, ఒక క్రిమినల్ రావడానికి భయపడాలి. దట్ ఈస్ కరెక్ట్ పోలీసింగ్. వేములవాడ దేవస్థానం ఇవో దూస రాజేశ్వర్ గారు, ముఖ్యమంత్రి గారు రెండింటికి కూడా 100 కోట్లు కేటాయించారు, అటు యాదాద్రి ఇటు వేములవాడ దేవస్థానానికి. బట్ అక్కడ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. వేములవాడ దేవస్థాన ఎక్స్పాన్షన్ వర్క్స్ చేపట్టండి. ఇప్పుడు జిల్లా కూడా అయింది కాబట్టి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రతి సోమవారం ఎర్లీ మార్నింగ్ 3 నుండి మనకు భక్తుల రద్దీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 9 గంటల వరకు కూడా మనకు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. దీనికి అనుగుణంగా మనకు ఎస్పీ గారు ఇక్కడికి కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత దేవాలయంకి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులతో రివ్యూ కూడా చేయడం జరిగింది. అంటే మన బస్ స్టాండ్లో దిగగానే సామాన్య భక్తులు దేవాలయానికి ఏ విధంగా రావాలి, ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి, తర్వాత వచ్చిన తర్వాత క్యూ లైన్లో ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఈజీగా దర్శనం చేసుకోవడానికి ఆ సౌకర్యాలు కూడా మనకు టెంపుల్ దగ్గర, టెంపుల్ బయట, బస్ స్టాండ్లో కూడా అవుట్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు యాదాద్రికి ఇటు మనకు రాజన్న ఆలయానికి ప్రభుత్వం నుండి 100 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 2015 జూన్ 18 రోజు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ ఆలయాన్ని క్షేత్ర పర్యటన ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా తిరగడం జరిగింది. దేవాలయం చాలా ఇరుకుగా ఉంది, కాంపౌండ్ వాల్ చిన్నగా ఉంది, రద్దీ పెరుగుతుంది. దీనికి ఏం చేయాలి? టోటల్ టెంపుల్ ఆవరణం వచ్చేసి 26 గుంటలు మాత్రమే ఉంది. రెండో ప్రాకార మంటపం విషయంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 26 గుంటల భూమి సరిపోదని, మనకు ప్రాకారం సరిపోదనే ఉద్దేశంతో రెండవ ప్రాకార మంటపం ఏర్పాటు చేయాలని చెప్పి వారు టెంపుల్ ప్రిన్సెస్ 26 గుంటాస్ నుండి 5 ఎకర్స్లో చేసినట్టయితే అందులో మనకు బయట క్యూ లైన్స్ ఏర్పాటు, తర్వాత అన్నదాన సత్రం ఏర్పాటు, తర్వాత ఈ ప్రసాద విక్రయశాల, తర్వాత మనకు ఇంకోటి ఏంటంటే ఈ శ్రీరామనవమికి సుమారు మనకు అక్కడ ప్లేసు లోపట
దాదాపు 20 సంవత్సరాల కింద మన ప్రాకారంలో కళ్యాణం చేసి తర్వాత ప్లేస్ సరిపోతలే అని చెప్పి బయటికి ఆఫీస్ కార్యాలయం ముందు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ప్లేస్ సరిపోకుంటే కొంతమంది అప్ టు బస్ స్టాండ్ వరకు వచ్చి కూడా మేము ఇల్లు అవన్నీ పెట్టించేసి అక్కడ కూడా వచ్చి చూస్తుంటే నేరుగా ఒక కళ్యాణ మంటపంలో ఇన్ని వేల మంది చూడలేకపోతుండ్రు. అదే ఉద్దేశం కొద్దీ శివ కళ్యాణానికి తర్వాత ఈ రామ కళ్యాణానికి దాదాపు 25,000 నుండి 40,000 వరకు భక్తులు హాజరవుతారు. ఈ ఉద్దేశంతో పక్కన ఉన్నటువంటి 30 ఏకర్స్ భక్తుల సౌకర్యం కొరకు మనం వాడుకుందాం. తర్వాత 30 ఏకర్స్ ఓపెన్ సైడ్ మనం చెరువుకు కలుపుకుందాం. ఓకే సార్. అందులో మనకు 30 ఏకర్స్ తీసుకోవడం జరిగింది. డిఓ డాక్టర్ రాధాకిషన్ గారు, అక్షరాస్యత శాతం ఇంప్రూవ్ చేసుకునేందుకు కానీ ప్రభుత్వ స్కూళ్ళలో ప్రమాణాలు పెంచేందుకు మీరు ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నారు? ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఒక 41,000 మంది పిల్లలు చదువుతున్నారు. అంటే ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఈ జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ ఈ విద్యాపరంగా గుణాత్మకమైన విద్య, మంచి క్వాలిటీ కలిగిన విద్యను ఇవ్వడానికి మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్ లేకపోవడం, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఆర్ఓ ప్లాంట్స్ గురించి ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రైమరీ నుంచి కూడా కొన్ని మండలాలలో ప్రారంభించాం. మాకు ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, సర్వశిక్షా అభియాన్ కింద చాలా ఫండ్స్ వస్తున్నాయి పాఠశాలలకి. ఆ నిధులతో ప్రతి పాఠశాలలో ముఖ్యంగా హై స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం. అంటే పిల్లలకు అర్థం కాని కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే డిజిటలైజేషన్ ద్వారా వాళ్ళు వాటిని చూపించడం ద్వారా వాళ్ళు విజువలైజ్ చేసి దానికి సంబంధించిన కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి హై స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసే విధంగా ఈరోజే మీటింగ్ కండక్ట్ చేశాం హెచ్ఎంసీ మండల విద్యాధికారులది. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆర్ఎంఎస్ఎల్ నిధుల నుంచి అవి డిజిటల్ క్లాస్ రూమ్స్ సమకూర్చుకోమని. దీనికి సంబంధించి ఈ విధంగా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ను ఇవ్వడానికి ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యను అందిస్తాం, మంచి విద్య దొరుకుతుందనేది అంశాన్ని కమ్యూనిటీ సభ్యులకు చేరే విధంగా మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కాబట్టి మంచి క్వాలిటీ కలిగిన, మంచి ఎక్స్పర్ట్ కలిగిన, మంచి క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి ఉపాధ్యాయులు మా దగ్గర మా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. కాబట్టి అందరూ ప్రైవేట్ విద్యా సంస్థలకు పోకుండా మా ప్రభుత్వ పాఠశాలలకు మీ పిల్లల్ని పంపిస్తే మేము గుణాత్మకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ గ్యారంటీని మీకు అష్యూర్ చేస్తామని ఈ విధంగా ఈ సభాముఖంగా మనవి. థ్యాంక్ యూ. నెక్స్ట్ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ పవన్ గారు, ఇంతకాలం మీది సిరిసిల్ల పట్టణం వరకే ఉండేది, ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది. సో ప్రభుత్వం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జిల్లా కేంద్ర అభివృద్ధికి? మా మున్సిపల్ పరంగా కూడా మేము ఒక 2 సంవత్సరాల కాలంలో ఒక 25 కోట్ల అభివృద్ధిని కూడా సిరిసిల్ల పట్టణంలో చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా 3 సంవత్సరాలలో కూడా ఒక 70 కోట్ల ప్రణాళికను కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మన సిరిసిల్ల పట్టణంలో ప్రతి ఒక్క రోడ్డు కూడా సీసీ రోడ్డుగా మార్చడానికి, మళ్ళీ తర్వాత ఏళ్ల నుంచి ఉన్న డ్రైనేజీలను కూడా న్యూ మోడల్గా తీర్చేయడానికి, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండకుండా జిల్లా స్థాయికి ధీటుగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా మేము కానీ, మా కౌన్సిల్ కానీ, మా పురపాలక సంఘం నుంచి మా కౌన్సిలర్ గారి అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పక్కా ప్రణాళికతో కూడా మేము కేటీఆర్ గారికి నివేదించడం జరిగింది. మహిళా పాలిటెక్నిక్ కూడా ఇక్కడ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మహేష్ గారు, అడ్వకేట్ చేసి వ్యవసాయ రంగాన్ని ఇక్కడ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా నీటి సోర్స్, వాటర్ సోర్స్ చూస్తే బోవులు, వ్యవసాయ బావులు, కాళేశ్వరం మేడిగడ్డ నుంచి ఇక్కడికి వాటర్ తీసుకురావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యమానేరు రిజర్వాయర్లో ఆ డిపిఆర్లో 4th ప్లేస్లో మధ్యమానేరు నుంచి ఎగువ మానేరుకు నీరు తీసుకొచ్చేటువంటి అవసరం ఉంది. ఎగువ మానేరు యొక్క సామర్థ్యాన్ని పెంచి ఇంకా కాల్వలు ఏర్పాటు చేసి దాని కింద ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులన్నీ నిండే విధంగా చూస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. అదేవిధంగా వ్యవసాయం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. చెప్పడానికి సిల్లిగా అనిపిస్తుంది కానీ కేవలం కోతుల కారణం వలన కమర్షియల్ క్రాప్స్ వేయడం లేదు. 2,500 ఎకరాల ప్రభుత్వ భూమి సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట గ్రామాల మధ్యలో అందుబాటులో ఉంది. దాంట్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయం కూడా అక్కడ చేయడానికి అవకాశం ఉంది. దళితులకు ఆ భూమిని పంచాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా వ్యవసాయ రంగాన్ని యువతకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి చాలామంది ప్రజలు విదేశాలకు వలసపోతూ ఉన్నారు. ఇక్కడ
బ్రతికేటువంటి పరిస్థితి లేక విదేశాలలో ఏ ఏ రకమైనటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అనేటువంటి అంశం మీద ఇక్కడ ఉన్నటువంటి యువతకు సరి అయినటువంటి శిక్షణ లేదు. అట్లా యువతకు శిక్షణ ఇస్తే విదేశాలలో వాళ్ళకు ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల వలన విజిటింగ్ వీసాల మీద పోయి అక్కడ జైళ్లలో దుర్భరమైనటువంటి పరిస్థితిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి నకిలీ ఏజెంట్లను అడ్డుకట్టాలి. డిగ్రీ చేసి ఇంజనీరింగ్ చేసి ఏం చేయాలో అర్థం కాక చాలామంది 5,000 6,000 జీతాలకి ఇన్ వెరీ బ్లూ కలర్ జాబ్స్లో జాయిన్ అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదండి, ఫ్రస్ట్రేషన్కి దారితీస్తుంది. మీరు చెప్పినట్టు వెన్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఫర్ క్వాలిఫైడ్ పర్సన్, అతను ఏమనుకుంటాడు, సొసైటీ మీద డిసింట్రెస్ట్ అవుతుంది. ఈ సొసైటీ నాకేం చేసింది, నేను అన్నీ చదువుకున్నాను, నాకు ఏమవుతుంది అన్న ఫ్రస్ట్రేషన్లో హీ విల్ గోయింగ్ టు రాంగ్ వేస్. బట్ మా శాఖ తరఫున మీరు చూసుకుంటే పోయిన 4-5 ఇయర్స్ తరఫున ఎన్నో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, వొకేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. రమాకాంత్ గారు అడ్వకేట్ చేసి, ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య నేత కార్మికుల జీవన సమస్య. ఇక్కడ ఉన్నటువంటి 3 అంచెల వ్యవస్థను తగ్గించి యజమాని ఆసామి కార్మికుడు అనే వ్యవస్థలో కార్మికునికి ప్రత్యక్షంగా ప్రభుత్వ పరంగా నూలు బ్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేసి, యార్న్ బ్యాంక్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆ కార్మికుని కాస్త యజమానిగా తీర్చిదిద్దినట్టయితే ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి ఉంటుంది. ఆ కార్మికులందరికీ వర్క్ షెడ్లు ఏర్పాటు చేసుకుంటూ ఒక్కొక్క కార్మికుని 3 లేదా 4 మరమగ్గాలను ప్రభుత్వం ఇచ్చి రుణ సదుపాయం కల్పించి నూలు బ్యాంకు ద్వారా నూలును ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి నాణ్యమైన గుడ్డను ప్రభుత్వమే కొనుగోలు చేసినట్టయితే ప్రతి కార్మికుడు ఒక యజమానిగా మారుతాడు. ఇక్కడ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ చేపూరి అశోక్ గారు. రైతులకు సంబంధించి ఒక రైస్ ఇండస్ట్రీస్ తప్ప కాటన్ ఇండస్ట్రీస్ సంబంధించి ఇక్కడ ముఖ్యంగా అత్యధికంగా ప్రొడక్ట్ అయ్యేది రైస్, తర్వాత కాటన్. ఇటువంటి కాటన్ గుంటూరు, బైన్సా, జమ్మికుంట అటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళాంతురు తప్ప ఇక్కడ మార్కెట్ యార్డ్ లేదు, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు లేవు. ఇక్కడే అడుగుదాం, డిఓ గారు ఉన్నారు. చదువుకునేందుకు సరైన ఫెసిలిటీస్ లేవు. ఈవెన్ ప్రాథమిక విద్యకు సైతం కొద్దిమంది కరీంనగర్ వెళ్ళాల్సిన స్థితి అని చెప్తున్నారు. అంటే 9th, 10th, 11th, 12th అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనము పిల్లలందరూ చదవాలని గవర్నమెంట్ నిర్ణయించింది. అంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. కాబట్టి 12th క్లాస్ వరకు మా పరిధిలో అందరూ పిల్లలు, అంటే 10th క్లాస్ తర్వాత చాలా మట్టుకు పిల్లలు చదువు మానేయడం జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి 12th క్లాస్ వరకు పిల్లలు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కస్తూరిబా గాంధీ విద్యాలయాలు ముఖ్యంగా గర్ల్స్ కోసం, అదేవిధంగా మోడల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం 6th నుంచి 12th క్లాస్ వరకు మోడల్ స్కూల్స్ కూడా మన రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో 7 మోడల్ స్కూల్స్ పనిచేస్తున్నాయి. కాబట్టి 12th క్లాస్ వరకు అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం టేకప్ చేస్తుంది. నా పేరు సాయి కృష్ణ, నేను పాలిటెక్నిక్ చదువుతున్నాను. ఇప్పుడు డిప్లొమా ఫైనల్ ఇయర్ సార్. నేను సార్ వీఆర్ ఫేసింగ్ ఈ లాట్ ప్రాబ్లమ్ బై ఆర్టీసీ. మేము ఆర్టీసీలో వెళ్తున్నాం, దాదాపు 250 మంది నుండి 300 మంది దాకా వెళ్తున్నాం సార్ డైలీ. ఒక్కొక్కసారి ఆర్టీసీ మాకు 8:30 వరకు కూడా రాదు సార్. మేము కాలేజ్ అయిపోయిన తర్వాత 4 తర్వాత మేము బస్ ఆపితే వాళ్ళు దాదాపు 6కి ఆపుతారు సార్ ఈవినింగ్. మేము 6కి ఇంటికి ఎప్పుడు వస్తాం సార్, మేము ఎప్పుడు చదువుకుంటాం సార్. యూ కమ్ టు మీ విత్ యువర్ టైమ్ టేబుల్. ఐ విల్ టాక్ టు ద కన్సర్న్డ్ అథారిటీస్ అండ్ ఐ విల్ టేక్ కేర్. డోంట్ వరీ, యూ కమ్ టు మీ ది టైమ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మధు గారు, చేనేత రంగం. మనకు యారన్ బ్యాంక్ ఒకటి కావాలి, మళ్ళీ టెక్స్టైల్ జూన్ ఒకటి ప్రకటించాలి రాజన్న జిల్లాలో సిరిసిల్ల. మూడోది వచ్చేసి సార్ ఒక ప్రాసెసింగ్, అంటే ఒక ప్రాసెసింగ్ యూనిట్ లేదు సార్ మన దగ్గర. అంటే ఆ ప్రాసెసింగ్ యూనిట్ మన దగ్గర ఒక ప్రాసెసింగ్ యూనిట్ మన దగ్గర పడ్డట్టయితే దానిలో 34 యారన్ తయారై, కాటన్ గుడ్డ తయారై, దాని ప్రాసెసింగ్ అంటే ముందు భవిష్యత్తులో ఒక పాపులిన్ తయారై చాలా మనకు ఈ రైల్వే స్టేషన్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, దానిలో కొంచెం గుడ్డ నాణ్యతగా ఉండి సార్ ఏంటంటే సిరిసిల్లలో కొంచెం డెవలప్మెంట్ అవుతుంటుంది. నెక్స్ట్ వనిత గారు, పద్మశాలి సంఘం. కలెక్టర్ దత్తత గ్రామం ఉంది ఇక్కడ ముష్టిపల్లిలో వారానికి 10 రోజులకు 15 రోజులకు ఒకసారి ఎవరో ఒకరు కార్మికులు చనిపోతున్నారు. అది ఎలా అంటే అక్కడ కుటుంబ స్థావరాలు చాలా ఉన్నాయి సార్. మీరు కొంచెం శ్రద్ధ పెట్టి కుటుంబ స్థావరాలను తీసేయాలని నేను కోరుకుంటున్నాను సార్. కుటుంబ సమస్య గురించి, ఈ కుటుంబ స్థావరాలపై దాడులు అనేది ఇంతకుముందు చాలా చేశాం మేము. ఇప్పుడు కూడా నేను రాగానే డిస్ట్రిక్ట్కి కుటుంబ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అని చెప్పేసి నేను రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. నాకు చెప్పిన దాని ప్రకారం చాలా వరకు తొలగిపోయింది, కొంచెం అవశేషాలు మాత్రమే మిగిలిపోయాయని చెప్పారు. ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు ఇది మీరు. ఐ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. పూర్ణచంద్ర గారు చెప్పండి. ప్రతి విలేజ్ నుంచి మండల్ హెడ్ క్వార్టర్కు ఖచ్చితంగా బీటీ రోడ్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా కేంద్రమైనటువంటి రాజన్న జిల్లాకు
ఖచ్చితంగా 4 లైన్ రహదారులు ఏర్పాటు చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు సిరిసిల్లాలో ఏర్పాటు చేసినట్టు ఎల్ఈడి సిస్టమ్ అనేది, ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ అనేది వేములవాడలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎడ్యుకేషన్ పరంగా మెడికల్ కాలేజీని మనకు ఈ రాజన్న జిల్లాలో ఏర్పాటు చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని 500 పడకల ఆసుపత్రిని చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించే విధంగా ఏర్పాటు చేయాలి. బొజ్జా కనకయ్య గారు వేములవాడ చేసి ఇటు వైద్యం కానీ, విద్య కానీ, రెవెన్యూ కానీ, వ్యవసాయం కానీ, మహిళా సమస్యలు కానీ, అలాగే పేదవాళ్ళ సమస్యలు కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. నిజంగానే చిన్నచూపుతురు. రాజన్న టెంపుల్లో కూడా చిన్నవాళ్లకు డబ్బున్న ధనవంతులకే పెద్దపీట వేస్తున్నారు, పేదవాళ్ళను చిన్నచూపుతురు. ఐఎమ్ నాగమణి ఫ్రమ్ మహతి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. సార్ మిమ్మల్ని అడిగేదల్లా ఒకటే ఏంటంటే, చాలామంది అమ్మాయిల కాలేజ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అబ్బాయిలు ఎంతో కామెంట్ చేస్తున్నారు, ఇంటి దాకా ఫాలో అవుతూ హెరాస్ చేస్తున్నారు. యాజ్ వెల్ as మేము పోలీస్ స్టేషన్కి రాలేనటువంటి అమ్మాయిలం. ఈ ఇష్యూని ట్యాకిల్ చేయడానికి ఐడియా ఉండుంటే మీకు 2 years బ్యాకే షీ టీమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అది మన రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో కూడా ఉన్నాయి, కాకపోతే అవి ఫుల్లీ ఫంక్షనల్గా లేవు. వి విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ఇష్యూస్. షీ టీమ్స్ అనేవి తిరుగుతుంటాయి. దిస్ ఇస్ వెంకటేష్ ఫ్రమ్ వికాస్ డిగ్రీ కాలేజ్, స్టడింగ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్. ప్రైవేట్ స్కూల్స్లలో 25% ఫ్రీ సీట్స్ అనేటి అవైలబిలిటీ ఉంటుంది సార్. అది పేరెంట్స్కి తెలియకుండా, అంటే మనకి స్కూల్స్ కూడా 25% పేద విద్యార్థులకు ఫ్రీ సీట్స్ ఇస్తలేవు. అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఫీ స్కేల్ అనేది ఒక్కో స్కూల్లో ఒక్కోలా ఉంది సార్. అలాంటప్పుడు పేద విద్యార్థి ఒక స్కూల్లో ఎలా చదువుకుంటారు సార్? మాకు ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ ఏమీ లేదు. ఇక్కడ కంపెనీస్ లేవు, ఏమీ లేవు. అంటే గవర్నమెంట్కి మనకి ఏవైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డిస్టిక్లో వాళ్ళకి అంటే జాబ్ ప్రొవిడెన్సీ పెంచాలనేసి కోరుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళినా అవినీతి ఉంటుంది. ఎక్కడికైనా 100 రూపీస్ 120 రూపీస్ ఇట్లా లేనిది అసలు ఏ పని జరగదు. కాబట్టి అది లేకుండా చేయాలి. మీరు అవినీతిని అంతమొందించడం 10 రోజుల్లో ట్రై చేస్తానమ్మా నేను. సార్ నెక్స్ట్ 2 ఇష్యూస్ రేజ్ చేశారు. ఒకటి, గల్ఫ్ సంబంధించి ఏజెంట్లు చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. గల్ఫ్ ఏజెంట్లు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఒకటి. రెండోది యాక్సిడెంట్ స్పాట్స్ గురించి. ఈ రెండింటి గురించి మీరు ఎటువంటి సొల్యూషన్ దీనికి వెతుకుతున్నారు? ఈ గల్ఫ్ ఇష్యూ గురించి తీసుకున్నట్టయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ అయింది. ఇక్కడికి మనకి డిపిఓ అంటే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనేది ఒకటి వస్తుంది. దీనిలో భాగంగానే మనకి పాస్పోర్ట్ వెరిఫికేషన్ డెస్క్ ఒకటి, ఫారిన్ డెస్క్ ఒకటి, 2 డెస్క్స్ ఫామ్ అవుతాయి. దేర్ వర్క్ విల్ బీ ఎంటైర్లీ ఫోకస్డ్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ ఇష్యూస్. ఏదైనా ఫారిన్కి వెళ్తున్నారా, ఈ ఏరియా నుంచి ఎంతమంది ఏ దేశానికి వెళ్తున్నారు, ఆ దేశానికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒకవేళ అక్కడ ఏదైనా పొరపాట్లు వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందా, ఈ మిడిల్ మెన్ బ్రోకర్స్ అనేవాళ్ళు ఎటువంటి దందా చేస్తున్నారు, మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ కలిగిస్తున్నారా అనేది మేము సేకరిస్తుంటాము ఇన్ఫర్మేషన్ని మా లెవెల్లో మేము సాల్వ్ చేస్తుంటాము. లేకపోతే ఇండియన్ ఎంబసీస్ ఉంటాయి వేరే కంట్రీస్లో, ఇండియన్ ఎంబసీస్కి మేము చేరవేసి విల్ బీ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. కాబట్టి ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే లాస్ట్ 10 డేస్లో నా దగ్గరికి 2-3 వచ్చారు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసము, కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కోసము. థరోగా వెరిఫై చేశాక కేవలం వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవడమే కాకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు సేఫ్గా ఉంటారా లేదా అని కూడా వీఆర్ వెరిఫైయింగ్ ఇట్. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. అండ్ మీరు చెప్పిన రెండో ఇష్యూకి వస్తే యాక్సిడెంట్ రేట్స్, యాక్సిడెంట్ స్పాట్స్ అని చెప్పారు. దానికి ఒక టెక్నికల్ వర్డ్ ఉందండి, దాన్ని బ్లాక్ స్పాట్ అంటాం మేము. ఈ బ్లాక్ స్పాట్ ఐడెంటిఫికేషన్ అవి ఆల్రెడీ జరిగిపోయింది. బ్లాక్ స్పాట్ ఐడెంటిఫికేషన్ త్రూఅవుట్ ది స్టేట్ మేము చేయడం జరిగింది. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నావు అనేది మేము తీసుకుంటాము. R&B వాళ్ళతో సంయుక్తంగా కలిసి డేంజర్ బోర్డ్స్ పెట్టడం కానివ్వండి, స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఏమైనా ఇంజనీరింగ్ ఫాల్ట్స్ ఉంటే అటువంటివి తీసుకోవడం కానివ్వండి. ఆల్రెడీ మేము చెప్పాము, వీఆర్ కండక్టింగ్ డ్రైవ్స్ అగేన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఇటువంటి మెజర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ హోప్ఫుల్లీ వీ విల్ బ్రింగ్ డౌన్ ది రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్ వెరీ టు ద మినిమల్ పర్సెంటేజ్ ఇన్ అ వెరీ షార్ట్ టైం. థ్యాంక్ యూ విశ్వజిత్ గారు, థ్యాంక్ యూ. కొత్తపల్లి శ్రీను గారు, మెడికల్ అసోసియేషన్. ఈ వేములవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సిరిసిల్లాను కూడా కలిపితే ఈ సంవత్సరానికి 100 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని నా యొక్క వ్యక్తిగత భావన. ఇక్కడ కార్మికులు ఎంతో మంది ఉన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఏర్పడితే కార్మికులతో పాటు వైద్య పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందని నా భావన. శుక్లా గారు, లోక్సత్తా ఉద్యమ సమితి. అవినీతి జాడ్యం మన దగ్గర బాగా ఉంది. దాన్ని అరికట్టగలిగితే చాలా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సేవలు ఏవైతే ఇస్తున్నారో వాటికి జవాబుదారీతనం కూడా ఉండాలి. సిటిజన్ చార్టర్స్ అన్నిటిని కూడా బోర్డు మీద పెట్టి వాళ్ళకి ఆ లోనే మొత్తం
పని అయ్యేటట్టు చేయాలి. లేకపోతే ఉద్యోగం నుంచి 50 రూపాయలు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకు రోజుకు 50 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది గవర్నమెంట్ ఆల్రెడీ జీవో పాస్ చేసింది, కానీ చట్టం అమలు కావట్లేదు. సత్తార్ గారు, మైనారిటీ నేత. రోడ్ల వెలుపులో మరి చిరు వ్యాపారులు ఎక్కువగా నష్టపోతారు. మరి వారి గురించి మీరు ఏం ప్రణాళిక చేశారో అది కూడా ప్రజలకు చెప్పాలి. ఇలా వారికి రోడ్డు మీద పడేస్తే జీవనోపాధి లేకుండా వాళ్ళు మరి పిల్లలను పోషించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి మున్సిపల్ శాఖ పరంగా ఎక్కడైనా స్థలాలు ఉంటే వాళ్ళకు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. సిరిసిల్లలో ఉర్దూ మీడియం ఒక పాఠశాల 7వ తరగతి మాత్రమే ఉంది. గత 5 సంవత్సరాల నుండి దాన్ని అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. వరంగల్, హైదరాబాద్ వరకు తిరిగినా కానీ అది 10వ తరగతి వరకు కాలేక పిల్లలు మధ్యలోనే మరి ముస్లిం బాలబాలికలు విద్యను దూరం అవుతున్నారు. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి మీరు దాన్ని అప్గ్రేడేషన్ చేసి హై స్కూల్ను తొందరగా ఉర్దూ మీడియం హై స్కూల్ రాబో విద్యా సంవత్సరం నుంచి ఏర్పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. వాళ్ళ వ్యాపారులందరూ కూడా అసోసియేషన్తో మాట్లాడి మేము వాళ్ళకు ఉపాధి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏ విధంగా ఉందో దాని ప్రకారం మేము కల్పించే ప్రణాళికలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇది జిల్లా రాకముందుకే మేము ప్రణాళికలు రూపొందించడం జరిగింది. రోడ్డు వెడల్పు కానీ, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కానీ, రోడ్డు వెడల్పు కార్యక్రమంలో చిరు వ్యాపారులకు ఇబ్బంది అవుతున్న వాస్తవం నిజమే. కానీ మేము ఒక 2-3 నెలల క్రితమే వారికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కోసం కూడా నేను ప్రభుత్వానికి నివేదిస్తాను అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ కట్కన్ సత్తయ్య గారు, ఆర్యవేశ సంఘం. సిరిసిల్ల రాజన్న జిల్లా డెవలప్ అంటే ఫస్ట్ ఒకటి కరెంటు, రెండోది ఒకటి వాటరు. వ్యవసాయదారునికి వాటర్ కావాలి, కరెంటు కావాలి. అవి రెండు మంచిగా వచ్చేటట్టు చూడాలి. రెండోది వాటర్ కావాలంటే ఎగువ మానేరు, మధ్య మానేరు, సంవత్సరం అంతా నీళ్లుండే విధంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సిరిసిల్ల డెవలప్ కావాలంటే సుడా అంటే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ఈ చుట్టూ ఉన్న 8-10 గ్రామాలను కలిపి ఒక జోన్గా ఏర్పాటు చేసి ఒక దిక్కు పరిశ్రమలు కానీ, ఒక దిక్కు విద్యాలయాలు కానీ, ఒక దిక్కు ఈ జిల్లా సంబంధించిన అధికారుల క్వార్టర్స్ కానీ వాళ్ళ ఆఫీసులు కానీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్ తిరుమల గౌడ్ గారు, వేములవాడ చేసి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కాకుండా డైరెక్ట్ రిక్రూట్ చేసుకొని వారికి జీతభత్యాలు ఇస్తే బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను సార్. ఎందుకంటే మధ్యదళారీ వ్యవస్థను ప్రోత్సహించినట్టే అవుట్ సోర్సింగ్ కాబట్టి దాన్ని తొలగించాలని. దేవస్థానంలో కూడా సార్ దాదాపు సగం మంది రిటైర్ అయ్యారు, కానీ ఇంతవరకు ఒక్క ఉద్యోగ అవకాశం ఎవరికి నిరుద్యోగులకు కల్పించలేదు. అది దృష్టిలో ఉంచుకొని అవుట్ సోర్సింగ్ ద్వారానే అది చేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా డైరెక్ట్ నిరుద్యోగులకు అవకాశం కల్పించే విధంగా దేవస్థానం వారు, ప్రభుత్వం వారు ప్రయత్నించాలని ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. మా దగ్గర అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా మేము తీసుకోవడం లేదు. ఇక్కడ మా దగ్గర 100 మంది కార్మికులకు మేము ప్రతి సంవత్సరము ఆన్లైన్ ద్వారా టెండర్ ద్వారా మ్యాన్ పవర్ సప్లై కొరకు టెండర్ వేయడం జరుగుతుంది. వాళ్ళు టెండర్లో ఆన్లైన్లో ఈ లేబర్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే వేస్తారో అది మేము కమిషనర్ గారు పంపిస్తే అప్రూవల్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్కి ఒకసారి అట్లా చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ చాలా మంది బిడిల్ చేసే మహిళలు ఉన్నారు. వారికి ఏదన్నా మంచి ఉపాధి కల్పిస్తే ప్రజలందరికీ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి చైర్మన్ గారికి చెప్పదలుచుకుంటున్నాను. ఒకటే, మాది కార్మిక క్షేత్రం కాబట్టి త్వరితంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తే అక్కడి ప్రజలందరూ మీ మన్నలను పొందుతారని మేము అనుకుంటున్నాను. ఇంకొకటి సార్, ఇప్పుడు పూర్ణ గారు చెప్పినట్టు హాస్పిటల్లో 500 పడకలు ఇవ్వడమే కాకుండా అన్ని పరికరాలు తెచ్చి పెడితే ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే దాన్ని ప్రజలందరికీ గుర్తుంచుకుంటే ఎలా ఉంటుందని నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను సార్. ఉద్యోగ అవకాశాలు రానప్పుడు ఆ చదువు మన జీవన భృతికి తోడ్పడట్లేదు. ఇది మళ్ళీ వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. మనం విద్యారంగానికి మార్పులు చేసినట్టయితే మనం మీ చదువుకున్న స్టడీ ఫ్యూచర్లో కూడా ఉపయోగపడేలా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ రమణారావు గారు, విద్యావేత్త. మన ఎగువ మానేరు, దిగువ మానేరు ప్రాంతాలని పర్యాటక వ్యవహార కేంద్రాలుగా చేసినట్టయితే ఆదాయ వనరులు సమకూరే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పారిశ్రామిక ప్రాంతాలని ఈ ఎల్లారెడ్డిపేట తర్వాత ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టయితే వాటి ద్వారా కూడా
ఈ జిల్లా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే నేత కార్మికులకు నిలయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక టెక్స్టైల్ హబ్గా ఇప్పుడు ఇక్కడ సిరిసిల్లకు అతి దగ్గర చేనేత కార్మికులు నివసించే బీవై నగర్, గణేష్ నగర్, పద్మనగర్, ఇందిరానగర్, అంబికానగర్కు వెనుకాలనే ఒక 2000 ఎకరాల ప్రభుత్వ భూమి గలదు. ఆ 2000 ఎకరాల ప్రభుత్వ భూమిలో 7 గ్రామాలను ఈ యొక్క సిరిసిల్లలో చేర్చి ఆ 7 గ్రామాలలో ఏది టెక్స్టైల్ హబ్గా దాన్ని 7 గ్రామాల పరిధిని ప్రకటించి ఆ యొక్క 2000 ఎకరాలలో ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వరకు లబ్ధి పొందింది కేవలం పారిశ్రామికవేత్తలే, ఏది చేనేత కార్మిక రంగ పారిశ్రామికవేత్తలు. దాదాపు ఒక 30,000 కార్మికులు ఇక్కడ నివసించున్నారు. ఆ 30,000 కార్మికులలో ఒక దఫాకు 10,000 మంది కార్మికులకు ఆ యొక్క 2000 ఎకరాల భూమి నుండి మనిషికి ఒక 4 గుంటల చొప్పున ప్రభుత్వం కేటాయించి వాళ్లకు కొద్దిగా ₹1,00,000, ₹2,00,000 ఆర్థిక సాయం చేసి మొత్తం మంది కార్మికులనే యజమానులుగా చేసి దీన్ని ఒక టెక్స్టైల్ హబ్గా ఇక్కడ ప్రకటించి భారతదేశంలో సిరిసిల్లకు మరింత గుర్తింపు తేవాలని ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ జోన్, టెక్స్టైల్ జోన్ మరియు ఇండస్ట్రియల్ క్యారిడార్, ఇక్కడనే మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు, అలాగే ఈ యొక్క విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఈ యొక్క ప్రజల పక్షాన కోరుతున్నాను. నెక్స్ట్ బిఎన్ఆర్ శ్రీనివాస్ గారు. మనకు ఇక్కడ సిరిసిల్ల పట్టణ ప్రజలకు పీడిస్తున్న, చుట్టుపక్కల వారికి పీడిస్తున్న సమస్య ఏమిటంటే ఇక్కడ ఉసుక. ఇక్కడికి వెళ్ళి మేము ఎస్పీ దగ్గరకు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇటు ఎస్పీ గారు పోయినరు కాబట్టి ఇక్కడ మాకు ఉసుకే లేకుండా వేయాల భూగర్భాలు అట్టడుగు స్థాయికి దిగిపోయింది. సిరిసిల్ల పట్టణంలో పడ్డ చేనేత కార్మికులు ఎప్పుడు కూడా భీమండి, సోలాపూర్ పోతురు కాబట్టి ఇక్కడ ఐటీ పరిశ్రమ హబ్గా ఏర్పాటు చేస్తే అనేక పరిశ్రమలు వస్తాయి. మనకి ఇక్కడ నిరుద్యోగ సమస్య పోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు ఇక్కడ నేతన్న, రైతన్న. నేతన్న ఆత్మహత్యల గురించి ఇక్కడ స్ట్రైకింగ్ కమిటీ ఎప్పుడు ఒకటి పనిచేయాలని చెప్పి ఒకసారి మేము కోరుకుంటున్నాం. నెంబర్ 1. ఇంకొకటి, బిఫోర్ 90s నుండి ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో అది పాలిస్టర్లో కానీ కాటన్లో కానీ అదే వ్యవస్థ ఉన్నది. ఇంకా అప్గ్రేడేషన్ సిస్టమ్ రాలేదు. దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ ఏదైనా ప్రాసెసింగ్ సిస్టమ్ పెట్టుకోవాలన్నా కూడా బాంబే నుండి వేరే రాష్ట్రాల నుండి ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ స్టూడెంట్స్కి కూడా ముఖ్యంగా ఈ ఇండస్ట్రీస్ మీద టెక్స్టైల్ జోన్కు సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. రైతన్న కూడా సేంద్రియ వ్యవసాయం మీద కూడా ఒకసారి దృష్టి సాధించవలసిన అవసరం ఉన్నది గవర్నమెంట్కి. ముఖ్యంగా యువకులు అనేక మూఢనమ్మకాలు, అనేక అపనమ్మకాల బారిన పడ్డారు. వారికి ప్రత్యేకమైనటువంటి జీవన నైపుణ్యాలు కల్పించేటువంటి తరగతులు పెట్టాలి. సార్, నా పేరు జక్కుల యాదగిరి. సిరిసిల్ల బస్ స్టాండు జిల్లా స్థాయిలో లేదు కాబట్టి ఖచ్చితంగా సిరిసిల్ల బస్ స్టాండును ఆ దిశగా చేయాలని ఆ అధికారులను మేము ఫస్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా సార్, మార్కెట్కి వచ్చేసరికి సిరిసిల్లలో చిన్నగా ఉన్నది కాబట్టి, ఇరుగ్గా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్లో రైతులకు కూడా నేరుగా కాయగూరలు అమ్ముకోవడానికి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. యువతకు వారు కూడా డైరెక్ట్ బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ మిడ్మానేర్లో చాలా గ్రామాలు ముంపుకు పోయే గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకు పూర్తి స్థాయిలో డబ్బులు రాలేవు సార్. వాళ్ళు చాలామంది చాలా విధాలుగా బాధపడుతున్నారు. వాళ్ళకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి మన ఇక్కడికి వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లు వీలు కాదన్నారు కాబట్టి దయచేసి దాన్ని ఒక్కసారి పునరాలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇప్పుడు వీరు మనకు ప్రతి సంవత్సరం సిరిసిల్ల నుండి కొంతమంది భక్తులు పాదయాత్రతో రావడం జరుగుతుంది. అంటే గత 2 మహాశివరాత్రి పర్వదినాల్లో నేనున్నాను. వాళ్ళకు ప్రత్యేకించి క్యూ లైన్ ఏర్పాటు చేసి స్పెషల్ దర్శనం దానిలో పంపించడం జరుగుతుంది. ఇంకుడు గుంతలు, ఈ పందులు లేకుండా స్మార్ట్ సిరిసిల్ల మరియు అనేక రకంగా వెహికల్స్ ట్రాకింగ్ సిస్టమ్ మరియు బయోమెట్రిక్ విధానం, అనేక సమస్యల గురించి మున్సిపల్ వ్యవహారాల గురించి మాట్లాడడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక్కొక్క పాయింట్ రేజ్ చేసుకుంటూ సిరిసిల్ల పట్టణంలో ఇక ముందు ఇప్పటివరకు మనకు ఏ విషయంలోనూ ఇంత శ్రద్ధతోటి ఎవరు చేయలేరు. కానీ ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని రేసి తీసుకెళ్ళుకుంటూ సిరిసిల్ల పట్టణాన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి పట్టణ ప్రజలందరూ నాకు సహకరించాలని కోరుతున్నాను. మా సిరిసిల్ల మ్యూచువల్ యాడెడ్ కోఆపరేటివ్ సొసైటీలకు మెంబర్షిప్ ఇచ్చినట్టయితే ఈ ఏదైతే గవర్నమెంట్ అధికారికంగా ఏది ఆర్టీసీ కానీ, సింగరేణి కానీ క్లాత్ ఉత్పత్తి కొనుగోలు అవుతుందో మా సిరిసిల్లకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను సార్. వ్యవసాయదారులు పంట పండించిన దానికి గిట్టుబాటు ధర, తర్వాత ఆ పంట పండించిన రైతులకు ఇక్కడనే ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి మరి ఇక్కడనే ఉత్పత్తి చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కల్లుగీత కార్మికులు కల్లుగీత వృత్తి మరి
కళ్ళు అమ్ముకోవడం, మరి ఆ కళ్ళు అమ్ముడు పోతలేదు కాబట్టి ఆ కళ్ళును నీరాగా తయారు చేసి నీరా నుంచి మరి ఇతర ఉత్పత్తులు తయారీ రంగానికి మరి పరిశ్రమల మంత్రి అయిన కేటీఆర్ గారు ఇక్కడ 10 ఎకరాల తోటి ఒక సెజ్ ప్రత్యేక ఆర్థిక మండలి మరి కళ్ళు గీత వృత్తాల్లో కూడా ఏర్పాటు చేయాలి. సో V6 నిర్వహించిన జిల్లా రిపోర్ట్ కార్యక్రమంలో సిరిసిల్ల రాజన్న జిల్లాలో ముఖ్యంగా రాజన్న జిల్లాకు సంబంధించిన ప్రజలు, సిరిసిల్ల పట్టణ ప్రజలు కూడా చాలా సలహాలు ఇచ్చారు. ఇది V6 జిల్లా రిపోర్ట్.